తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నడిబొడ్డున ఉన్న కోర్టు ప్రాంగణం సరిహద్దులో ఉన్న బీవీఆర్ కళా కేంద్రం ఆఫీసర్స్ క్లబ్ కు సంబంధించిన సరిహద్దు గోడను పోలీసుల భారీ బందోబస్తుతో కూల్చివేశారు. ప్రభుత్వ భూమిలో గతంలో నిర్మించిన ఆఫీసర్స్ క్లబ్ బీవీఆర్ కళా కేంద్రం నిర్మాణం చేయగా జిల్లా కోర్టు ప్రాంగణానికి దారి కోసం కోర్టు అధికారులు ప్రభుత్వానికి విన్నవించారు. ఆ భవనాలు తొలగిస్తే కోర్టు ప్రాంగణానికి దారి లభిస్తుందని, ఆ భవనాలు ఖాళీ చేయాలని సంబంధిత నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. బీవీఆర్ కళా కేంద్ర నిర్వాహకులు, కళాకారులు భవనాలు కూల్చొద్దని ప్రతిఘటించారు. దీనిలో భాగంగా కలెక్టర్ ఆదేశాల మేరకు కమిషనర్ యేసుబాబు, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్ పర్యవేక్షణలో గోడ కూల్చివేశారు. ఆఫీసర్స్ క్లబ్ బీవీఆర్ కళా కేంద్రం అనేది ఒక 38 సెంట్లు ఖాళీ స్థలం. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ రెవెన్యూ సంబంధించిన స్థలం. తర్వాత గ్రాడ్యువల్గా 361 జీవో ప్రకారం పురపాలక సంఘ కమిషనర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. గ్రామకంఠం ఫారం బుక్గా దీని రికార్డులో ఉంది. ఈ స్థలం ఏంటంటే కోర్టు కాంపౌండ్, కోర్టు కాంప్లెక్స్లు అన్నీ కూడా పక్కనే ఉండడం వల్ల కోర్టు వారు మార్గం కావాలని స్థలంలోంచి అడగడం జరిగింది. దాని మీద రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారు, ఆర్డీఓ గారు కూడా మాకు ఆర్డర్స్ ఇవ్వడం, దాని ప్రొసీజర్ ప్రకారం వారికి ఎటువంటి హక్కుపత్రాలు ఉన్నాయనేది నోటీస్ కూడా ఇవ్వడం, వారు ఎటువంటి హక్కుపత్రాలు దాఖలుపరచని కారణంగా ఈ రోజుని ఈ స్థలంలో ఉన్న ఆక్రమణలన్నీ తొలగించి వారికి రాజమార్గం ఏర్పాటు చేయడానికి ఈరోజు రిమూవ్స్ పెట్టి వారికి కోర్టు వారికి మార్గం ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేసి ఇదంతా చేస్తున్నాం. మాకు కోర్టులోంచి వన్ వే మార్గం లేదు, మాకు మార్గం కావాలా, వెహికల్స్ అన్నీ వెళ్ళడానికి రావడానికి మార్గం కావాలా, స్థలం మాకు హ్యాండ్ ఓవర్ చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయమని అడిగారు. దాని ప్రకారం ఆర్డీఓ గారు ఇప్పుడు స్థలం ఖాళీ చేసి మేము ఆర్డీఓ గారికి అప్పచెప్తాం. లిఖితపూర్వకంగా కూడా లెటర్ పెట్టారు. దాని మీద మేము ప్రాసెస్ చేసి ఎంక్రోచ్మెంట్ తొలగించడం జరిగింది. ప్రజలు కాదు అక్కడ. ఇప్పుడు కోర్టు అనేది న్యాయస్థానానికి మార్గం కావాలని అడిగినప్పుడు మనం మార్గం ఏర్పాటు చేయాలి. ఇప్పుడు కళాకారులు కేంద్రం కాదని కాదు, ఇప్పుడు కళాకారులకి అవసరత ఉన్నప్పుడు దాన్ని రిక్వెస్ట్ ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి పెట్టుకుంటే ఆల్టర్నేటివ్ సైట్ ఎక్కడో అలర్ట్ చేసి వాళ్ళు మంచి భవనం కట్టివ్వడానికి ప్లాన్ చేస్తారు. వారి యొక్క కళా కేంద్రాలన్నీ కూడా అందులో జరుపుకోవడానికి ప్లాన్ చేస్తారు. కానీ ఇప్పుడు అవసరం దృష్ట్యా ఇప్పుడు మన మున్సిపాలిటీ కంట్రోల్లో ఉంది కనుక ఇది స్థలం మనం ఖాళీ చేసి వారికి కోర్టు వారికి అప్పచెప్పడానికి ముందు ఆర్డీఓ గారికి అప్పచెప్తాం. ఆర్డీఓ గారు కోర్టు వారికి అప్పచెప్తారు. హ్యాండ్ చేసిన తర్వాత వారి కోర్టు వారికి మార్గం ఎంత ఉందో అంతా చూసుకుని కోర్టు వారికి ఇంకా అవసరమా అంటే ఏదైనా ఫర్దర్గా కాంప్లెక్స్ కట్టుకోవడానికి అవసరం అయితే వారికి అలర్ట్ చేస్తారు. లేదంటే మార్గంగానో లేదా ఏదో రకంగా ఉపయోగించుకుంటారు. తదుపరి ఏం జరుగుతుందో మనకు తెలియదు. పౌలు ఇప్పుడు ప్రజెంట్ మనం మార్గం ఏర్పాటు చేసి ఇచ్చే వరకే ఎంక్రోచ్మెంట్ తీయడం జరుగుతుంది. తన భర్త తనకు కావాలంటూ కుటుంబ సభ్యులతో కలిసి కళ్యాణ మండపం వద్ద భార్య నిరసన చేపట్టింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందూరు గ్రామానికి చెందిన నిర్మల పౌలిన్ కు ఉండి మండలం నక్కరాజుకుంట గ్రామానికి చెందిన రవిరాజతో 2019లో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. 3 ఏళ్ల నుంచి రవిరాజ తనకు దూరంగా ఉంటున్నాడని నిర్మల తెలియజేశారు. ఈ నేపథ్యంలో బుధవారం భీమవరం రైల్వే కాలనీలో కళ్యాణ మండపంలో తన మరిది రవితేజ వివాహం జరుగుతుండగా నిర్మల వారి కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి చేరుకుని తనకి న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేసింది. న్యాయం చేయకుంటే విషయాన్ని జిల్లా కలెక్టర్ ఎస్పీ దృష్టికి తీసుకుని వెళ్తానని హెచ్చరించింది. దళిత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్ కుమార్ తదితరులు ఆమెకు సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వర్ధనపు మోషే, పవన్ నరసింహ, ఈది రాజశేఖర్, మద్దా భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కండవల్లి నిర్మల పౌలినండి. మా నాన్నగారి పేరు పోనగంటి రాజరత్నం. మాది తుందూరు అండి. అక్కడి నుంచి పెద్దల సమక్షంలోనే కండవల్లి ఇందిరా వాళ్ళ కుమారుడైన రవిరాజుకు వివాహం ఇచ్చి 2019 ఫిబ్రవరి 20 తారీఖున పెళ్లి చేశారు నాకు. వాళ్ళు ఉండి మండలం అండి నక్కరాజుగుంట గ్రామంలో ఉంటారు. మాకు గోరింతోట ఆ చర్చిలోనే పెద్దల సమక్షంలోనే పెళ్ళి అయిందండి. కట్నం నిమిత్తం 5 లక్షలు అడిగారు. తర్వాత 3.5 లక్షలకి ఒప్పుకొని పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత 2 లక్షల సరిపడ సామానం కానీ గోల్డ్ కానీ అవన్నీ అతను పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత 2022లో బాబు పుట్టాడండి. పుట్టిన తర్వాత నేను 5వ నెలలోనే రైల్వే టౌన్లో ఉండేవారు, టౌన్ రైల్వే క్వార్టర్స్లో ఉండేవారు వాళ్ళు. అక్కడ నేను వెళ్ళినప్పుడు గొడవ నిమిత్తం అతని ఫోన్లో ఇవి ఫొటోస్ దొరికినాయండి వేరే అమ్మాయితో. ఈ ఫొటోస్ దొరికినాయి నాకు అతని ఫోన్లోను. ఫొటోస్ దొరికిన తర్వాత ఆ ఫొటోస్ గురించి నేను అడిగినప్పుడు వీళ్ళందరూ నన్ను కొట్టి బయటకు గెంటేశారు.
9 ఆ ప్రాంతంలో నైట్ బయటకు గెంటేశారండి. గెంటేసిన తర్వాత నేను ఇంటికి వచ్చి పెద్దల సమక్షంలో పెడదామని ఆలోచించే లోపు వాళ్ళు నాకు ఫస్ట్ లాయర్ నోటీస్ వేశారండి. నిమ్మల నవీన్ నుంచి లాయర్ నోటీస్ వేశారు. లాయర్ నోటీస్ వేసిన తర్వాత నుంచి కొయ్య మోషన్ రాజు గారి దగ్గర కానీ పెద్దల దగ్గర కానీ ఇంకా రైల్వేకి సంబంధించిన సార్ల దగ్గర కానీ నేను అనేక చోట్ల తిరిగినప్పుడు పెద్దలతోటి వీరు అసలు ఎక్కడికి రాలేదని, మేము వస్తే పారిపోయేవారు. మా ఆయన గారు కూడా మహేంద్ర కారు షోరూంలో పనిచేసేవాడు, అక్కడికి వెళ్ళినా పారిపోయి మేము కొడతాకు వచ్చామని తిరిగి మా మీద కేసు పెట్టి ఇన్ని సంవత్సరాలు కోర్టు చుట్టూరు కేసుల చుట్టూరు స్టేషన్ చుట్టూరు మమ్మల్ని తిప్పిస్తున్నారండి. ఇప్పటి వరకు మాకు అసలు న్యాయమే జరగలేదు. కోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కొయ్య మోషన్ రాజు గారి దగ్గర కానీ ఎస్పీ సార్ దగ్గర కానీ ఇక్కడ వాళ్ళు ఏమి మా మరిది పెళ్లి జరుగుతుందండి. ఇక్కడ వాళ్ళు ఏమి రెస్పాండ్ అవ్వట్లేదు. పెద్దలు కానీ వాళ్ళ అమ్మ నాన్న అసలు ఏంటి పిల్లోడి పరిస్థితి నా పరిస్థితి చెప్పట్లేదని, నాకు న్యాయం జరగాలని ఇక్కడే నాకు సమాధానం చెప్తారని నేను ఇక్కడికి వచ్చానండి. భీమవరం మండలం తొందూరు గ్రామ కాపురస్తులు పోనగంటి రాజరత్నం గారి కీర్తిశేషులు, ఆయన కుమార్తె మరి నిర్మల పోలేన. మరి ఈ అమ్మాయికి ఉండి మండలం ఉండి గ్రామంలో నక్కరాజుగుంట పాలెం చెందినటువంటి కండవెల్లి రవిరాజ్ తోటి 2019లో వివాహం జరిగింది. మరి పెద్దలు మద్దా భాస్కర్ రావు గారు తుందూరు గ్రామ పెద్దలంతా కలిసి మరి 3,50,000 రూపాయల కట్నం రీత్యా మరి ఇవ్వటం జరిగింది. అలాగే కొన్ని వస్తువులు కూడా వారు పెట్టడం జరిగింది. అమ్మాయి పెళ్లి నిమిత్తం అమ్మాయి తల్లి మరి ఇతర దేశాలు కోవేట్ వెళ్ళి డబ్బులు పైసా రూపాయి సంపాదించి ఆ అమ్మాయికి వివాహం చేయటం అనేది జరిగింది. అయితే ఈ అమ్మాయికి నిర్మల పోలేనాకి ఒక కుమారుడు కూడా పుట్టడం జరిగింది. ఈ అమ్మాయి భర్త రవిరాజు కొంతకాలంగా భార్య అని కుమారుని కూడా చూడకుండా ఆయన తిరుగుతున్నట్టుగా వీరంతా కూడా సమాచారం చెప్పడం జరిగింది. నిన్నంతా కూడా తొందూరు గ్రామ ప్రజలంతా కూడా నా దగ్గరికి రావడం జరిగింది. భీమవరంలో అనేక దళిత సంఘాలను వచ్చి వారు కలిసి వారు బాధను వ్యక్తం చేశారు. మరి మేము కోరేది ఏంటంటే అధికారులని ఈ అమ్మాయికి వెంటనే కండవెల్లి నిర్మల పోలేనాకి ప్రభుత్వ అధికారులు పోలీస్ యంత్రాంగం అంతా కూడా న్యాయం చేయాలని, అలాగే వీళ్ళిద్దరికి పుట్టినటువంటి చిన్న బిడ్డ కూడా న్యాయం చేయాలని మేమంతా కూడా కోరటం జరుగుతుంది. అధికారులంతా కూడా వెంటనే స్పందిస్తారని మేము కోరుతున్నాం. విశాఖలోని సింహాచల పుణ్యక్షేత్రంలో సింహాద్రి అప్పన్నకు గరుడ సేవ వైభవంగా నిర్వహించారు. దేవస్థాన వేద పండితుల వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా పలు ఆర్జిత సేవలు వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి గరుడ వేదికపై అధిష్ఠింపజేసి వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ గరుడ సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా పరోక్షంగా భక్తులు స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొని తరించారు. ఖడ్గజిహ్వాయ నమః ఓం సింహాయ నమః ఓం ఖడ్గవాసాయ నమః ఓం మూలాధివాసాయ నమః ఓం ధర్మవాసాయ నమః ఓం ధర్మిణే నమః ఓం ధనంజయాయ నమః ఓం ధన్యాయ నమః ఓం మృత్యుంజయాయ నమః ఓం సుభన్నో వీరాయ నమః ఓం గుణాయ నమః ఓం గుణాత్మనే నమః ఓం వీరాయ నమః ఓం మంద్యాయ నమః ఓం వరదాయ నమః ఓం వరాత్మనే నమః ఓం వరదాభయహస్తాయ నమః ఓం వరాయ నమః ఓం వరరూపిణే నమః ఓం వరేణ్యాయ నమః ఓం వరిష్ఠాయ ఓం కరాక్షాయ నమః ఓం ప్రహ్లాదాయ నమః ఓం హాసాయ నమః ఓం మహాహాసాయ నమః ఓం సాంగినే నమః ఓం సింహరాజాయ నమః ఓం సింహాయ నమః ఓం జగద్విద్యాయ నమః ఓం సహస్రాయ నమః ఓం దోషాయ నమః.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ మద్దతు అడిగిన కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి నేడు తమ ఆవేదన వినడానికి కూడా సమయం కేటాయించడం లేదని నిరుద్యోగులు నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని గాంధీ భవన్ ముట్టడికి విఫలయత్నం చేశారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిరుద్యోగులు గాంధీ భవన్ ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. కొందరు నిరుద్యోగులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ను ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. పోలీసు టీచర్ ఉద్యోగాలతో పాటు గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరంలో 70కి పైగా ట్రాక్టర్లతో అన్నదాత సుఖీభవ సంఘీభావ ర్యాలీ. అన్నదాతలను అన్ని విధాలా ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న హోంమంత్రి అనిత. గత ప్రభుత్వ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ఏఎంసీలకు పూర్వవైభవం కల్పించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి. ఉప ఎన్నికలను నిబంధనల ప్రకారం నిర్వహించడంలో ఎస్ఈసీ పూర్తిగా విఫలమైందన్న మాజీ మంత్రి శైలజానాథ్. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.